విజయలక్ష్మి మాతాజీ గారు అక్కడ మన ఒంగోలులో చిట్టాంజనేయ స్వామి దేవస్థానంలో నిత్యం అక్కడ క్లీనింగ్ సేవ చేస్తూ ఉంటారు చాలా రోజుల నుంచి. ఆ పరిచయం మీద మేము సంభాషిస్తుంటే బృందావనం వద్దామని ఆమె కూడా సంకల్పించారు. పాపం సరైనటువంటి ఆర్థిక వనరులు కూడా లేవు, డబ్బులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి స్వామి, నేనేం వస్తాను అనుకున్నారు. చివరికి రాధారాణి కృప కలిగింది, అలా వచ్చారు. కొండ చుట్టూ మాతో పాటు రాలేమన్నారు, అయినా సరే రాధారాణి కృప, కృష్ణుడి కృప, వైష్ణవుల అనుగ్రహం, వారు తిరుగుతున్నారు. వారి అనుభవం చూద్దాం. స్వామి అసలు రాలేను అనుకున్నా, ఇంతవరకు రాగలిగానంటే దేవుడి దయ, మీరు దయ వల్ల ఇటుకు వచ్చాను. కొండ చుట్టూ బాగానే ఉంది స్వామి, మధ్య సేవలు కానీ అన్ని మంచినీళ్ళు కానీ టీలు కానీ అన్నీ బాగానే పెడుతున్నారు, ప్రసాదాలు కానీ అలిసిపోకుండా భక్తులు. హారతి భజన అన్నీ బాగున్నాయి. తెల్లారుజాము 4:30కే హారతి ఇస్తారు ఆశ్రమంలో. 4 రాజరాజే రాధే. ఇక్కడ శ్రీదేవి మాతాజీ, ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా యొక్క ధర్మపత్ని, అక్కడ రాధా గోవింద ఆశ్రమం నిర్వాహకురాలు ఈమె. అటువంటి ఆమె బృందావనానికి రావాలని ఆపేక్ష, కన్నయ్యకి బట్టలు తీసుకోవాలని, ఏదో విధంగా ఎన్నో సంవత్సరాల తర్వాత, చాలా రోజుల తర్వాత బృందావనానికి ప్రయాణం జరిగింది. అక్కడ మా నాన్నగారిని చూసుకోవటం అవన్నీ చూస్తూ రావడానికి కుదరలేదు. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు అయింది వచ్చి. అటువంటి శ్రీదేవి మాతాజీ, ఎలా జరుగుతుంది ప్రయాణం? బాగా జరుగుతుంది. ఊహించారా ఇట్లా కొండ చుట్టూ తిరగలుగుతానని? మొదట్లో రాలేను అనుకున్నాను, తర్వాత నడుస్తుంటే రాధారాణి కన్నయ్య అనుగ్రహం వల్ల నడవగలుగుతున్నా. ఎట్లా ఉంది బృందావనం ప్రాంతం? చాలా బాగుంది. ఆశ్రమంలో పొద్దున్నే 4:30 హారతి ఇస్తారు, బాగుంది. మధ్య మధ్యలో అన్ని ప్రసాదాలు, మధ్య మధ్యలో అన్ని మంచి నీళ్ళు అన్నీ ఇస్తున్నారు. జరుగుతుంది ప్రయాణం. ఇబ్బంది ఏం లేదు, నడక. రాధే. తర్వాత లక్ష్మి, అది విజయలక్ష్మి మాతాజీ వాళ్ళ అమ్మాయి. ఈ అమ్మాయి కూడా అక్కడ ఏదో షాపులో ఉద్యోగం చేస్తూ కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి ఎట్టయినా బృందావనం వెళ్ళాలి, ఈ ఉద్యోగం ఉంటే ఉంటుంది లేకపోతే లేదని ఆ షాప్ ఆయనకి చెప్పి, నేను ఎట్టయినా బృందావనం వెళ్ళాలి, కృష్ణుడి దగ్గర తిరగాలని చెప్పి ఆమె ధైర్యంగా వచ్చింది. ఆమెకి తొందరలోనే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు పాణిగ్రహణ యోగ్యత కలగాలి, మంచి వ్యక్తి, గుణవంతుడు, సుగుణవంతుడు భర్తగా వచ్చి అన్యోన్య దాంపత్యం ఉండాలి. ఆ అమ్మాయి చెప్తుంది. ఎలా ఉంది నాన్న? బాగుంది స్వామి. బాగుంది. ఊహించావా నడుస్తానని? లేదు, మధ్యలో ఆగుతాను కానీ నడుస్తున్నాను. ఆయాసం కానీ నీరసం కానీ? లేదు, బాగుంది. ఈ బృందావన ప్రాంతాలు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి నాన్న? భక్తి కానీ చాలా పొనుకుని వెళ్ళే వాళ్ళు అసలు అట్లా వెళ్తున్నారంటే చాలా గ్రేట్ స్వామి. వాళ్ళు నడిచే వాళ్ళకంటే వాళ్ళే గ్రేట్, అంత దూరం వెళ్తున్నారంటే. తర్వాత ఆశ్రమంలో మంగళహారతి అవన్నీ అటెండ్ అవుతున్నారు? అటెండ్. ఎట్లా ఉంది? బాగుంది. ఎన్నింటికి ఇస్తున్నారు హారతి? 4:30కి తీస్తారు తలుపు, ఇంకా 10 minutes ఆగి హారతి అవి ఇస్తారు. తులసి పూజ. అవకాశం ఉంటే వస్తారా? స్వామి అనుగ్రహిస్తే వస్తారు. స్వామి అనుగ్రహిస్తే భర్తతో వస్తారు. ఈసారి మేమిద్దరం వస్తాం యుగలంగా అని చెప్పు. మేమిద్దరం కలిసి వస్తాం. వెరీ గుడ్. రాధే. राधे मेरा काबर गो कोने बिस्तर लगा गो तो राम ले राधे 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 जय श्री कृष्णा जय श्री कृष्णा जय श्री कृष्णा जय श्री कृष्णा जय राधे जय राधे जय जय श्री मधुरानाथ दास बाबाजी महाराज की व्यास भगवान की व्यास पौर्णमी महापर्वदिन की गुरु पौर्णमी महापर्वदिन की चातुर्मास्य व्रत प्रारंभ की जय जय श्री राधे। ఈరోజు చాలా సంతోషదాయకం.
గురు పౌర్ణమి చాతుర్మాస్యంలో అత్యంత ప్రముఖమైనటువంటి రోజు. ఈ రోజున ఇటువంటి బృందావనంలో ఉండటం అనేది ఆ భగవంతుని యొక్క కృప, మా గురువుగారి అనుగ్రహం, అలాగే వైష్ణవుల యొక్క అనుగ్రహం, వ్రజవాసుల యొక్క కృప, రాధారాణి యొక్క పరమకృప. కాబట్టి అటువంటి వ్యాస పౌర్ణమి నాడు, గురు పౌర్ణమి నాడు మేము పావన బృందావనంలోని గోవర్ధనగిరి చుట్టూ లక్షలాది మంది ప్రజలు రాధే రాధే అంటూ పరిక్రమ చేస్తున్నారు. సరిగ్గా 21 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ కొండ చుట్టూ రాధే రాధే అంటూ చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముతగా లేదు, అలాగే కుంటివారు, గుడ్డివారు, రోగగ్రస్తులు, అనారోగ్యవంతులు ప్రతి ఒక్కరు కూడా ఆ గిరిరాజుకి నమస్కారం చేసుకొని బయలుదేరుతారు. బయలుదేరటం వంతో మన వంతు ఆ భగవంతుడు నడిపిస్తూ ఉంటాడు వాళ్ళతో కలిసి. అటువంటి పరిక్రమానికి అందరం కూడా బయలుదేరుతున్నాము. మా గురువుగారు మధురానాథ్ దాస్ బాబాజీ మహారాజ్ గారి యొక్క అనుగ్రహం, వ్యాస భగవానుడి యొక్క కృప, అనంతకోటి వైష్ణవుల కృప అందరికి కలగాలని ప్రార్థన చేస్తూ ఈ పరిక్రమ ఆ భగవంతుడి కృప వల్ల సవ్యంగా జరగాలని ఆ వ్రజవాసుల్ని దర్శనం చేసుకుంటూ మధ్య మధ్యలో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ భగవన్నామం చేసుకుంటూ బయలుదేరండి. స్వామి నడిపిస్తాడు. అది జై జై శ్రీరాధే, జై జై శ్రీరాధే, జై జై శ్రీరాధే, జై జై శ్రీరాధే, రాధే, జై జై శ్రీరాధే, గిరిరాజ్ మహారాజ్ కి, అనంత బృందకి, వ్యాస పౌర్ణమి మహాపర్వదినకి, గురు పౌర్ణమి మహాపర్వదినకి రాధే రాధే, రాధే రాధే. రాధే రాధే. ఈ మాతాజీ పేరు సునీత మాతాజీ, సుదేవి మాతాజీ దీక్షానామం మా గురువుగారు మధురానాథ్ దాస్ బాబాజీ ఇచ్చారు. వీళ్ళు దాదాపు ఇప్పుడు కాదు 30 సంవత్సరాల నుంచి నాతో అనుభవం ఉంది వీళ్ళకి. వీళ్ళ అమ్మగారు కానీ, వీళ్ళ చెల్లెలు కానీ, ఈ అమ్మాయి కానీ 30 ఏళ్ల నుంచి రాధాకృష్ణ భక్తి మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. బృందావనం అయితే బహుశా 20 సార్లు 25 సార్లు వచ్చి ఉంటారు. అటువంటి ఎన్నిసార్లు కొండ చుట్టూ తిరిగిందంటే ఈ అమ్మాయి చిన్న వయసులోనే. వాళ్ళ చెల్లెలు కూడా, వాళ్ళ అమ్మగారు అయితే బృందావనం అంటే ఎంత ఇష్టం, వాళ్ళ చెల్లెలకైతే ఈ వ్రజవాసులన్నా, బృందావన వాసులన్నా, ఈ వైష్ణవులన్నా ఎంతో ఇష్టం. అటువంటి శ్రీదేవి మాతాజీ అనుభవం చెప్తారు. ఎలా ఉంది ప్రయాణం? బాగుంది, చాలా ఆనందంగా, ఎలా ఉంది? ఆనందంగా ఉంది. ఎన్నిసార్లు వచ్చారు? ఒక 15-20 సార్లు వచ్చాం. 20 సార్లు వచ్చారు. అది బృందావనం అంటే మీకు బాగా ఇష్టమా? అక్కడే ఉండిపోవాలన్నంత ఇష్టం. అరే రే రే రే, ఇక్కడే ఉండిపోతారట. మరి మా ఆశ్రమం సంగతి? అందరం మా గురువు గారు, మా మాతాజీ అందరం కలిసి ఇక్కడే ఉండిపోదామని ఇష్టం. మా కన్నయ్యలు అందరూ కలిసి, అందరూ అటు ప్లాన్ పెట్టేసింది అమ్మగారు. ఏమో రాధారాణి కృప ఉంటే మా జీవితాలు ఇక్కడే ఉంటాయో. మా కన్నయ్యలందరూ కూడా ఆనందంగా, పరమానందంగా ఉంది. ఈ విధంగా అందరూ నడవటం అనేది ఎంతో ఆనందంగా ఉంది. అసలు ఇట్లా ఎక్కడ చూడలేము కూడా. ఈ ఇసుకేస్తరాలు అన్నట్టుగా ఎక్కడెక్కడి నుంచో, ఎన్ని ప్రాంతాల నుంచో వచ్చి కొండ చుట్టూ తిరుగుతుంటారు. ఆ కొండ చుట్టూ కన్నయ్య ఎత్తిన గోవర్ధనగిరి అంటే అంత ఇష్టం వీళ్ళకి. ఆ రోజు ఒక్కరోజు తిరగటానికి ఎక్కడి నుంచో నుంచి వస్తుంటారు. కొన్ని లక్షల మంది వస్తుంటారు. కొంతమంది పడుకొని లేస్తూ అట్లా కూడా చాలా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు కొండ చుట్టూరు. ఎంతో పరమానందంగా ఉంది. ఇట్లాంటి భక్తులను చూసినా చాలు మన జన్మ ధరించిపోతుందని చెబుతుంది. మీరు ఇక్కడ గురువుగారు ఆశ్రమంలో దీక్ష తీసుకున్నారు కదా, సాధన సాగుతుందా బాగా? స్వామి దయ వల్ల, రాధాకృష్ణ అనుగ్రహం వల్ల, గురువుగారి కృప వల్ల, మా శ్రీని స్వామి కృప వల్ల సాధన బాగా జరుగుతుంది. ఇక్కడ ఎన్నిటికి మంగళహారతి ఇస్తారు? 4:30కి అలా ఇస్తారు. రోజు మంగళహారతిలో పాల్గొంటున్నాం స్వామి దయ. జపం చేసుకుంటున్నారా? రాధారాణి కృప వల్ల. చాలా సంతోషం. మనందరి అనుభవాలు విన్నారు కదా, చాలా సంతోషం. ఇది వ్రజధామం, పుణ్యభూమి. ఇది మాటలతో వర్ణించలేము. అది చూస్తే కానీ అనుభవం తెలుస్తుంది. కణకణము సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదస్పర్శతో పునీతమైన పుణ్యభూమి. రాధే రాధే తప్పితే రెండో మాట రాదు. ఇక్కడ రాధారాణి పరమశక్తి స్వరూపిణి. రాధారాణి కృప కలిగితేనే ఇక్కడ ప్రవేశం లభిస్తుంది. అది చాలా ధన్యం. అందరికీ కూడా, ఇది చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా రాధాకృష్ణుల కృప, వ్రజవాసుల కృప, బృందావన వాసుల కృప, ఈ గోవర్ధనగిరి మహారాజు కృప, వైష్ణవుల కృప, మా గురువుగారి యొక్క అనుగ్రహం కలగాలని మరీ ప్రార్థన చేస్తున్నాం. జై జై శ్రీరాధే. ఇంకా కొంతమంది మాతాజీ వాళ్ళు అక్కడ ఉన్నారు ఆశ్రమంలో. వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళు రేపు వాళ్ళని తిప్పడం జరుగుతుంది. అది సంగతి. జై జై.
చెప్పారుగా చెప్పారు నేను చెప్పాను రాధే 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 राधे राधे वृंदावन विहारी लाल की राधा रानी की ब्रजवासी भक्त वृंद की गिरिराज महाराज की आंध्रा से भक्त वृंद की जय जय श्री राधे। अच्छा है, अच्छा गिरिराज परिक्रमा अच्छा है। हाँ अच्छा है। आपका नाम? मोहब्बत सिंह कुशवाहा। हाँ कौन सा है? चंदेरी। चंदेरी। राधे राधे बोलो। राधे राधे। गिरिराज परिक्रमा अच्छा है। गिरिराज परिक्रमा अच्छा है। राधे राधे। राधे राधे। ఇదే కుసుమ సరోవర్ అనే దివ్య ప్రాంతం. రాధే రాధే గారు ఆయన నిత్యం ఆంజనేయ స్వామి గుడికి వస్తుంటారు, మాకు మంచి సుపరిచితులు. అనుకోకుండా వారు కూడా బృందావనానికి రాధారాణి కృప కలిగింది. వారి ధర్మపత్ని సుభాషిణి గారు వారు వచ్చారు. వారు ఈ ఎలాంటి అనుభూతి పొందారు? ఈ రాధారాధే ఈ పరిక్రమ అనే దానికి ఇంతవరకు నేను ఊహించలేదు ఇంత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ భక్త సంఘం కూడా లక్షల మీద వేల మీద ఇక్కడ ఇసుక వేస్తే రాలటానికి జనాలు ఇక్కడ వసతులు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ మా దారి మధ్యలో ఎవరికి ఏం కావాలన్నా కూడా, ఏ ప్రసాదం కావాలన్నా కూడా నీళ్ళకి కానీ పదార్థాలు కానీ ఏం కొరవలేదు, పిలిచి ఇస్తున్నారు కదా. దాంతోపాటు ఇక్కడ సాష్టాంగ ప్రదానం చేసుకొని నడుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కష్టం చూస్తే మనం చేస్తామా చేయడం అనిపిస్తుంది. అంతా బాగుంది. రాధే 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 రాధే. మళ్ళీ వీలైతే ఇంకోసారి అవకాశం మా గురుగారు తీసుకొస్తే ఇంకోసారి వచ్చేస్తున్నారు అందరు. ఇల్లు రాధా గోవింద ఆశ్రమం ఒంగోలు. మా ఆశ్రమంలో గోవులకి సేవ చేస్తుంటారు. ఆ గోసేవల్ని గోవుల్ని బిడ్డల్లాగా భావిస్తూ వాటందరికీ పిలుస్తూ ఆ గోసేవ ఫలితమో రాధాకృష్ణుల యొక్క ప్రసాదం తీసుకుంటుంటారు. అప్పుడప్పుడు ఆ ఫలితమో నిత్యం సత్సంగం భాగవతం వింటుంటారు. ఆ అనుగ్రహమో ఏదో మొత్తం మీద క్షణాల్లో వాళ్ళ ప్రయాణం. అంటే ఆర్ఏసీ టికెట్ కన్ఫామ్ కూడా కాలేదు. ఆర్ఏసీలో ఈరోజు రాత్రికి ప్రయాణం అంటే అప్పుడు కన్ఫామ్ అయింది వీళ్ళ టికెట్. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అటువంటి వెంకటేశ్వర్లు అమ్మాయి బసవమ్మ వారు వచ్చి వాళ్ళ అనుభవం చెప్తారు. ఎలా ఉంది మీ ప్రయాణం? మా ప్రయాణం దేవుడు బాగుంది స్వామి. అసలు ఈ బృందావనం ఊహించారా? ఈ గోవర్ధనగిరి చుట్టూ తిరుగుతుంటే ఎలా ఉంది? అసలు వస్తామో రామో మాకే తెలియలేదు స్వామి. మళ్ళీ రాలేము. అచ్చా రావాలని కోరుకోవాలి. అసలు దేశానికి తీసుకొచ్చారు. ఈ కొండ చుట్టూ తిరుగుతుంటే ఎలా ఉంది? వాళ్ళ ఎట్టుంది? సంతోషంగా, ఏ బాధ లేదు. ఎక్కడ లేని బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంది స్వామి. ప్రసాదాలు అవి పంచుతున్నారు. బంగారం వల్లే ఉన్నాయి. మన గుడి కాడ జరిగినట్టే ఉంది ప్రసాదాలు. బసవమ్మ ఎలా ఉంది ప్రయాణం? చాలా బాగుంది స్వామి. నడవగలుగుతున్నావా? నడక బానే ఉందా? బాగానే ఉంది. ఇక్కడ ఈ బృందావనం వీళ్ళందరినీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది స్వామి. మరలా వస్తారా బృందావనం? వస్తాను స్వామి, నీ దయ అంతా వాళ్ళని తీసుకొస్తాను స్వామి. పుణ్యవానికి వస్తే మళ్ళీ వస్తాను స్వామి. రాధే రాధే. రాజా రాజా. విజయలక్ష్మి మాతాజీ గారు అక్కడ మన ఒంగోలులో చిట్టాంజనేయ స్వామి దేవస్థానంలో నిత్యం అక్కడ క్లీనింగ్ సేవ చేస్తూ ఉంటారు చాలా రోజుల నుంచి. ఆ పరిచయం మీద మేము సంభాషిస్తుంటే బృందావనం వద్దామని ఆమె కూడా సంకల్పించారు. పాపం సరైనటువంటి ఆర్థిక వనరులు కూడా లేవు, డబ్బులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి స్వామి. నేనేం వస్తాను అనుకున్నారు. చివరికి రాధారాణి కృప కలిగింది, అలా వచ్చారు. కొండ చుట్టూ మాతో పాటు రాలేమన్నారు. అయినా సరే రాధారాణి కృప, కృష్ణుడి కృప, వైష్ణవుల అనుగ్రహం, వారు తిరుగుతున్నారు. వారి అనుభవం చూద్దాం. స్వామి అసలు రాలేను అనుకున్నా, ఇంతవరకు రాగలిగానంటే దేవుడి దయ, మీరు దయ వల్ల ఇటుకు వచ్చాను. కొండ చుట్టూ బాగానే ఉంది స్వామి. మధ్య సేవలు కానీ, అన్ని మంచినీళ్ళు కానీ, టీలు కానీ అన్నీ బాగానే పెడుతున్నారు. ప్రసాదాలు కానీ అలిసిపోకుండా భక్తులు. హారతి భజన అన్నీ బాగున్నాయి. తెల్లారుజాము 4:30కే హారతి ఇస్తారు ఆశ్రమంలో. 4 రాజరాజే. రాధే రాధే. ఇక్కడ శ్రీదేవి మాతాజీ, ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా యొక్క ధర్మపత్ని. అక్కడ రాధా గోవింద ఆశ్రమం నిర్వాహకురాలు ఈమె. అటువంటి ఆమె బృందావనానికి రావాలని ఆపేక్ష, కన్నయ్యకి బట్టలు తీసుకోవాలని, ఏదో విధంగా ఎన్నో సంవత్సరాల తర్వాత, చాలా రోజుల తర్వాత
తర్వాత బృందావనానికి ప్రయాణం జరిగింది. అక్కడ మా నాన్నగారిని చూసుకోవటం అవన్నీ చూస్తూ రావడానికి కుదరలేదు. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు అయింది వచ్చి. అటువంటి శ్రీదేవి మాతాజీ ఎలా జరుగుతుంది ప్రయాణం? బాగా జరుగుతుంది. ఊహించారా ఇట్లా కొండ చుట్టూ తిరగలుగుతానని? మొదట్లో రాలేను అనుకున్నాను. తర్వాత నడుస్తుంటే రాధారాణి కన్నయ్య అనుగ్రహం వల్ల నడవగలుగుతున్నా. ఎట్లా ఉంది ఈ బృందావనం ప్రాంతం? చాలా బాగుంది. హారతి అవి ఆశ్రమంలో పొద్దున్నే 4:30 హారతి ఇస్తారు. బాగుంది. మధ్య మధ్యలో అన్ని ప్రసాదాలు, మధ్య మధ్యలో అన్ని మంచి నీళ్ళు అన్నీ ఇస్తున్నారు. ఏ ఇబ్బంది జరుగుతుంది ప్రయాణం. అది నడక ఎక్కడ మీకు ఆయాసం కానీ ఇబ్బంది ఏం లేదు. నడక రాధే రాధే రాధే. తర్వాత లక్ష్మి, అది విజయలక్ష్మి మాతాజీ వాళ్ళ అమ్మాయి. ఈ అమ్మాయి కూడా అక్కడ ఏదో షాపులో ఉద్యోగం చేస్తూ కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి ఎట్టయినా బృందావనం వెళ్ళాలి, ఈ ఉద్యోగం ఉంటే ఉంటుంది లేకపోతే లేదని ఆ షాప్ ఆయనకి చెప్పి నేను ఎట్టయినా బృందావనం వెళ్ళాలి, కృష్ణుడి దగ్గర తిరగాలని చెప్పి ఆమె ధైర్యంగా వచ్చింది. ఆమెకి తొందరలోనే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు పాణిగ్రహణ యోగ్యత కలగాలి, మంచి వ్యక్తి, గుణవంతుడు, సుగుణవంతుడు భర్తగా వచ్చి అన్యోన్య దాంపత్యం ఉండాలి. ఆ అమ్మాయి చెప్తుంది. ఎలా ఉంది నాన్న? బాగుంది స్వామి. బాగుంది. ఊహించావా నడుస్తానని? లేదు, మధ్యలో ఆగుతాను కానీ నడుస్తున్నాను. ఆయాసం కానీ నీరసం కానీ? లేదు లేదు, బాగుంది. ఈ బృందావన ప్రాంతాలు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి నాన్న? వీళ్ళ భక్తి కానీ చాలా పొనుకుని వెళ్ళే వాళ్ళు అసలు అట్లా వెళ్తున్నారంటే చాలా గ్రేట్ స్వామి. వాళ్ళు నడిచే వాళ్ళకంటే వాళ్ళే గ్రేట్, అంత దూరం వెళ్తున్నారంటే. తర్వాత ఆశ్రమంలో మంగళహారతి అవన్నీ అటెండ్ అవుతున్నారు? అటెండ్. ఎట్లా ఉంది? బాగుంది. ఎన్నింటికి ఇస్తున్నారు హారతి? 4:30కి తీస్తారు తలుపు. ఇంకా 10 minutes ఆగి హారతి అవి ఇస్తారు. తులసి పూజ. అవకాశం ఉంటే వస్తారా? స్వామి అనుగ్రహిస్తే వస్తారు. స్వామి అనుగ్రహిస్తే భర్తతో వస్తారు. ఈసారి మేమిద్దరం వస్తాం యుగలంగా అని చెప్పు. మేమిద్దరం కలిసి వస్తాం. వెరీ గుడ్. రాధే 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 రాధే. జై జై శ్రీ రాధే. ఇదొక అనిర్వచనీయమైన అనుభూతి. వ్రజభూమి, పుణ్యభూమి, సాధక భూమి, ప్రేమ భూమి, రాధాకృష్ణుల యొక్క పదస్పర్శతో పునీతమైన పావన భూమి ఈ బృందావనంలో సాక్షాత్ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన చిటికిన వేలుతో ఎత్తినటువంటి గోవర్ధనగిరి చుట్టూ పరిక్రమ వ్యాస పౌర్ణమి నాడు, గురు పౌర్ణమి నాడు ఈ చాతుర్మాస్య దీక్షలో ఈరోజు చేయటం చాలా అదృష్టదాయకం. అది మా గురువుగారి యొక్క అనుగ్రహం, రాధారాణి యొక్క కృప, భగవంతుని యొక్క కృప, భాగవతం యొక్క శ్రవణ అనుగ్రహం, అలాగే అనంతకోటి భాగవతుల యొక్క అనుగ్రహం అని భావిస్తున్నాము. ఇప్పటికి దాదాపుగా జతీపుర దాటాము. ఇంకా మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని రాధాకుండ సమీపల ఆశ్రమానికి సమీపించడానికి కొంత సమయం పడుతుంది. మన వాళ్ళంతా కూడా భక్తులంతా నడుస్తున్నారు. నడవను మేము రాను అన్నటువంటి వాళ్ళు కూడా దైవ కృప అంటే అదే అలా విశేషం, చాలా విశేషంగా ఉంటుంది. మేము రాలేము, మేము నడవలేము, వాము 20 కిలోమీటర్లు 22 కిలోమీటర్లు నడవాలంటే ఎట్లా అనుకున్న వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా నడుస్తున్నారు. అటువంటి వాళ్ళ అనుభవాలు మనం ఇప్పుడు ఇందాము. కృష్ణారావు గారు, నంద్యాల కృష్ణారావు గారు ఒంగోలు నుంచి వచ్చారు మాతో పాటు. ఆయనకి రాధారాణి కృప, అనుకోకుండా ఆయన ప్రయాణం, వాళ్ళ ధర్మపత్ని ఆయన ఇద్దరు వచ్చారు. ఆయన యొక్క పరిక్రమం చేస్తున్నాడు. ఇక్కడ బ్రజవాసులు చేస్తున్నటువంటి ఏర్పాట్లు కానీ, వాళ్ళు చేస్తున్న సేవలు కానీ, వాళ్ళు వితరణ చేస్తున్నటువంటి పదార్థాలు కానీ అవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు ఎంత ప్రేమగా భక్తిగా ఆవో భయ్యా రాధే రాధే భయ్యా అంటూ అలా చేస్తుంటారు. అలాగే దండవత్ ప్రణామం చేసేటటువంటి భక్తులు పడుకొని అలా రాయి పెట్టి మరలా పడుకొని మళ్ళీ రాయి పెట్టి అలా కొండ చుట్టూ తిరిగే మనం చూస్తుంటాము. ఇవన్నీ చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అటువంటి దివ్యభూమి, లక్షలాది మంది ప్రజలు, అంటే నేల ఈనిందా, ఆకాశానికి చిల్లుబడిందా, లేకపోతే పగిలిందా, లక్షల కోట్ల మంది భక్తులు రాధే రాధే అంటూ తిరుగుతున్నారు. రాధే 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 రాధే. కృష్ణారావు గారు, ఎలా ప్రయాణం సాగుతుంది మీది? అసలు నేను ఊహించలేదు ఇన్ని కిలోమీటర్లు నేను నడుస్తానని. రాధే రాధే పుణ్యాన, మా శ్రీను స్వామి పుణ్యాన మేము రాగలిగాము, వచ్చి నడుస్తున్నాము. ఇంకొద్ది దూరంలో మా ఆశ్రమంకి వెళ్తాము. మేము ప్రయాణంలో వాళ్ళు ఏర్పాట్లు అద్భుతంగా చేశారు. అందరూ తన గొప్పోళ్ళు చిన్నోళ్ళు అని లేకుండా, భేదాలు లేకుండా అందరూ నృత్యాలు కూడా చేస్తున్నారు. చాలా ఆనందమైన విషయం. ఆత్మకి, మీ మనసుకి ఎట్లా అనిపిస్తుంది? నాకు అద్భుతంగా బాగుంది. మరలా వస్తారు? వచ్చే సంవత్సరం మరలా నేను మా తరపున కూడా ఇంకా తీసుకొని వస్తాము. రాధే 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 రాధే. ఇంటి పేరేంది?
जय गिरिराज महाराज की जय। राधे 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 राधे। गिरिराज महाराज की राधे రాధే రాధే। జై శ్రీ రాధే। గిరిరాజ్ పరిక్రమలో మేము దాదాపు కొంత దూరం నడుచుకొని భగవన్నామం చేసుకుంటూ లక్షలాది మంది వ్రజవాసులు బృందావన వాసులు రాధే రాధే అనే నామస్మరణతో వారితో తిరుగుతూ కుసుమ సరోవర్ అనే దివ్య ప్రాంతానికి వచ్చాము. ఇది పవిత్రమైన కుసుమ సరోవర్ అనే ప్రాంతం. కుసుమ సరోవరం అంటే ఇక్కడ రాధాకృష్ణులు వారు విహరించడానికి ఆ నదిలో వచ్చేటప్పటికి వారి సకులంతా కూడా గోపికలంతా కలిసి అక్కడ వారికి కుసుమ పుష్పాలు అన్నీ రెడీ చేసి వాళ్ళు సిద్ధం చేస్తారు. వాళ్ళు ఆ యొక్క హంసల యొక్క ఒక నౌకా విహారము దాంట్లో విహరిస్తూ అక్కడ వాళ్ళ ఆనందాన్ని పొందుతారు. అంతేగా కొంతమంది సిద్ధ మహాత్ములు కూడా ఇక్కడ తపస్సు చేసినటువంటి ప్రాంతం ఇది కుసుమ సరోవర్ అనే ప్రాంతం. ఆ ప్రాంతానికి వచ్చాము. మీ అందరికీ కూడా రాధాకృష్ణుల కృప, వ్రజవాసుల కృప, లక్షలాది మంది ప్రజలు మన నేల ఈనిందా అన్నట్టుగా, పుట్ట పగిలిందా అన్నట్టుగా లక్ష రాధే రాధే అంటూ అసలు ఈ సన్నివేశం అనుభవిస్తేనే తెలుస్తుంది కానీ మన మాటలతో చెప్పే విషయాలు కావు ఇవి. అటువంటి అదృష్టం ఈ భక్తులకి ఇంతమందికి కలిగింది. వారు ఒంగోలు నుంచి రాధాకృష్ణుల కృపతో ఇక్కడికి వచ్చారు. వారందరికీ రాధాకృష్ణుల అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తున్నాం. రాధే 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 రాధే. ఎక్కడి దాకా వచ్చారు? కుసుమ సరోవరం దాకా వచ్చారు. బాగా నడుస్తున్నారా? రాధే రాధే. కుసుమ సరోవరకు వచ్చినాం. రాధే రాధే. కుసుమ సరోవర్ వరకు వచ్చాము. కుసుమ సరోవరకు వచ్చాము. రాజారాజే.
రాధే రాధే రాజారాజా ఎక్కడ దాకా వచ్చారు? రాధే రాధే కుటుంబ సౌకర్యం తీసుకొచ్చారండి. మా జన్మ చరితార్థం చేశారు. ధన్యవాదాలు. కుసుమ సవరానికి వచ్చి ఎలా ఉంది అసలు మీ నడక యాత్ర బాగా బాగుంది. రాధే 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 ఎక్కడ దాకా వచ్చారు? కుసుమ సరోవరం వరకు వచ్చి ఎలా ఉంది మీ యాత్ర? బాగుంది, ఇరవై వాసులంతా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఎన్నోసారి మీరు గురు కార్యక్రమం చేస్తున్నారు? ఒక 20 సార్లు అయింది. 20 సార్లు. చాలా అదృష్టవంతులు. రాధే 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 సరోవరంలో ప్రాంతాన్ని దర్శించండి. రాధే 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 ఎత్తుకో ఎత్తుకో. రాధే రాధే మధ్య మధ్యలో ఇంకేమైనా ఇస్తున్నారా? ఆహా, జాయింట్ రాధే రాధే Hey. రాధే 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 రా రాధే 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 సత్యాన్ని గారున్నారా? राधे 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 जय जय राधे राधे పూచిడికి లోట అదే డమకు అది